వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది అన్ని రంగాల్లో కూడా అటు ఎడ్యుకేషన్తో పాటుగా అటు గ్రౌండ్ పరంగా అదేవిధంగా డిసిప్లిన్ పరంగా కూడా వెళ్తూ 100% జాబ్ వచ్చేలా చేస్తున్నాం. అయితే మీ ముందుకు ఈరోజు మీరు రావడం గల ప్రధాన కారణం ఏంటంటే ఈ 2025 అండ్ 2026లో మన రైల్వే బోర్డు ఏదైతే ఉందో రైల్వే బోర్డులో వేకెన్సీలు రావడం జరిగింది. సో మీరు ఒకసారి దాన్ని కూడా పరిశీలించినట్లయితే ఆర్ఆర్బీ ఏఎల్పీ ఏదైతే ఉందో ఆర్ఆర్బీ ఏఎల్పీలో మీకు వచ్చినటువంటి పోస్టులు ఏంటంటే 9,970 పోస్టులు అనేది ఆర్ఆర్బీ ఏఎల్పీలో మీకు వచ్చినటువంటి పోస్టులు ఇవ్వండి. ఓకే అండి. అదేవిధంగా మీరు ఒకసారి మరి పరిశీలించినట్లయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా 6,238 పోస్టులు మీకు రావడం జరిగింది. అదేవిధంగా పారామెడికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 434 పోస్టులు రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ జేఈ జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఎంత అంటే 2,569 పోస్టులు రావడం జరిగింది. సో ఇది మంచి సదవకాశం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో 5,810 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి రావడం జరిగింది. అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా ఉన్నాయండి. దాంట్లో ఇదేంటంటే 3,058 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయండి. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఆర్బీ యొక్క గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ కూడా మీకు మొదలవుతుంది. సో అదేవిధంగా మీరు గమనిస్తున్నటువంటి ప్రతి అంశం కూడా మీకు ఈ ఆర్ఆర్బీకి అయితే మీకు ఏజ్ లిమిట్ కూడా మీకు క్లియర్గా మెయింటైన్ చేశారండి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు 33 సంవత్సరాల వరకు ఏదైతే ఉందో ఇది యొక్క ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే అండి. 10th ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చినట్టు పోస్టులు అన్నిటి కూడా కొన్నేమో 10th క్లాస్ బేస్ మీద పోస్టులు ఉన్నాయి, కొన్నేమో ఇంటర్ మీద బేస్లు ఉన్నాయి, అండ్ కొన్నేమో గ్రాడ్యుయేట్ మీద కూడా పోస్టులు బేస్ అయ్యి ఉన్నాయండి. ఓకే అండి. అదేవిధంగా మీరు చూస్తున్నాండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 కూడా ఉంటాయి. కొన్ని పోస్టులకు అయితే ఒకే ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే అండి. అదేవిధంగా స్కిల్ అండ్ మెడికల్ అదేవిధంగా ఫిజికల్ అండ్ మెడికల్ సమ్ పోస్ట్ కూడా ఉంటాయి, మెడికల్ కూడా ఉంటాయండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి అనుకుంటే దానికి ఈవెంట్లు కూడా ఉంటాయి. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పిఎఫ్ తీసుకుంటే ఆర్పిఎఫ్ ఎస్ఐకి మీకు మెడికల్ కూడా ఉంటుంది అండ్ గ్రౌండ్ మీద పోస్ట్ కూడా ఉంటాయి, గ్రౌండ్ కూడా ఉంటుంది దానికి. అదేవిధంగా మీకు ఇటీవల కాలంలో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఏదైతే ఉన్నాయో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది రైల్వే బోర్డు కాకుండా దాన్ని ఎస్ఎస్సి బోర్డుకి బదిలీ చేయడం జరిగింది ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని. కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐలు ఏవైతే ఉన్నాయో ఆర్పిఎఫ్ ఎస్ఐలు మాత్రం మన రైల్వే బోర్డు మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా చూస్తూ ఉండండి. ఇది అంటే కూడా మీకు ఎగ్జామ్ కూడా ఎలాగుంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు ఎలా ఉంటుందంటే బేసిక్ మ్యాథ్స్ అండి, అదేవిధంగా రీజనింగ్, అదేవిధంగా జీకే స్టాటిక్ మరియు సైన్స్ అండి, అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన ఉంటుంది. దీనికోసం కూడా మన అకాడమీ ప్రతిరోజు కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ పైన అనేక యూట్యూబ్లో కూడా మన వీడియోస్ పెడుతూ ఉన్నాము. మీరు కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు 100% కూడా మీకు అక్కడ ప్రతి టాపిక్ కూడా చదువుతాయి. ఇప్పటికే అనేక టాపిక్లు వచ్చాయి, ప్రతిది కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు 100% నిజంగా ఆర్థమెటిక్ పైన రీజనింగ్ పైన పూర్తి గ్రిప్ కావాలి అనుకుంటే మీకు ఆఫ్లైన్లో కూడా క్లాసులు జరుగుతున్నాయి. 100% నీకు ఎన్ని బిట్లు ఇస్తే అన్ని బిట్లు పెట్టే విధంగా వెళ్తూ ఉన్నాం. ప్రతిది కూడా ఉత్తర భారతదేశం తరహాలో మాత్రమే వెళ్తున్నాం. ఓకే అండి. అదేవిధంగా చూడండి, పరిశీలించండి. కొన్ని పోస్టులు చెప్పాం కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏదైతే ఉంది ఇది చూడండి. ఇక్కడ చాలా ఇచ్చాడు, ట్రాక్ మ్యాన్ ఇచ్చాడు, అండ్ అసిస్టెంట్ ఇచ్చాడు, అండ్ పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ ఏమైతే 10th పాస్ ఆర్ ఐటీఐ ఏదైతే ఉందో ఆర్ఆర్బీ గ్రూప్ డికి 10th పాస్ ఆర్ ఐటీఐ ఏదైతే దీనికి ఇచ్చాడండి. అసిస్టెంట్ ఆపరేషన్స్ అవన్నీ కూడా. అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి బోర్డుకి బదిలీ చేయడం జరిగిందండి. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది మనకి ఎస్ఎస్సి బోర్డుకి మనకి బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏఎల్పి ఏదైతే ఉన్నదో ఇది కూడా మీకు అసిస్టెంట్ లోకో పైలట్ కూడా మీకు ఇచ్చేయడం జరిగింది. దీనికి కూడా డిప్లొమా కోర్స్ అయి ఉండాలి. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాండి. అదేవిధంగా చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏదైతే కమర్షియల్ టికెట్ క్లర్క్. ఓకే అండి. అదేవిధంగా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవన్నీ కూడా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి దానికి సంబంధించినటువంటి పోస్టులు అండి. ఓకే. అదేవిధంగా మీరు ఇంకా చూస్తున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా, స్టేషన్ మాస్టర్, గూడ్ స్టేషన్ మాస్టర్ ఇవన్నీ కదండి. ఆ పోస్టులన్నీ కూడా మీకు దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన అంశం ఏంటిది, ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఏదైతే ఉందో ఇది మాత్రం రైల్వే బోర్డు మాత్రం నిర్వహిస్తుంది. ఇది ఎస్ఎస్సి
ఎస్ఎస్సి బోర్డుకి బదిలీ చేయలేదు. ఎస్ఐలు మాత్రమే, ఎస్ఎస్సి కానిస్టేబుల్ మాత్రమే ఎస్ఎస్సి బోర్డుకి బదిలీ చేయడం జరిగింది. ఈ పాయింట్ మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. దానికి తగ్గట్టు ప్రిపరేషన్ మీకు ఉండాలి. అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో చూడండి, జూనియర్ ఇంజనీర్ అండ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్, ఈ పోస్టులన్నీ కూడా అసిస్టెంట్ టెలికమ్యూనికేషన్ పోస్టులు, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, అన్ని పోస్టులు కూడా మీకు ఇది అండర్ గ్రాడ్యుయేట్లో మీకు జరుగుతాయండి. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాండి. అదేవిధంగా మీకు కూడా ఇది ఒకసారి పరిశీలించినట్లయితే మన అకాడమీలో మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఈ బేసిక్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పార్ట్స్ ఏదో ప్రతి అంశం కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా నోటిఫికేషన్గా వస్తుంది. మీరు అక్కడే మన యొక్క టెస్టులు అండ్ ప్రతిది కూడా నేర్వచ్చు. ఈ సైన్స్ సంబంధించిన అంశాలు కానీ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కానీ ప్రతి అంశం కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో మీకు నోటిఫికేషన్కి రావడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అయిన లోపు ఎక్సలెంట్ కంటెంట్తో అందిస్తున్నాం. ఇప్పటికీ మన యూట్యూబ్లో ఛానల్లోకి వెళ్తే ఆర్మీ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ మోడల్ పేపర్లు చేస్తున్నాం, ఎస్ఎస్సి మోడల్ పేపర్లు చేస్తున్నాం, ఇప్పుడు ఆర్పిఎఫ్ మోడల్ పేపర్లు కూడా రెడీ అవుతున్నాం, అండ్ ఇప్పుడు గ్రూప్ డి మోడల్ పేపర్ కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాం. ప్రతిది కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోవచ్చండి. ఓకే అండి. అదేవిధంగా చూడండి ఒకసారి బ్యాచ్ కూడా మేము వేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి అంశం కూడా మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా నీకు మేము అందించే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా మీరు అక్కడే చెక్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీలైతే మన వీడియోస్ కూడా లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.